హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ నటీనటుల జీవితాలు బయట నుంచి చూసే వాళ్ళకి చాలా అందంగాను చాలా విలాసవంతంగా కనిపిస్తాయి. ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం. ఈ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి ఉన్నదంతా పోగొట్టుకుని పూట గడవలేని పరిస్థితుల్లో ఉండి చాలా దయానీయంగా మారిన తను చాలించిన మహానుభావులు ఎందరో ఇక్కడ కనిపిస్తారు. చంద్రకళ, రాజనాల, పద్మనాభం ఇలా చాలామంది ఉన్నారు. వీరందరి గురించి, వీళ్ళ చివరి రోజుల్లో అనుభవించిన కష్టాల గురించి నేడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కోవకు చెందిన వారిలో సీనియర్ నటి కమేడియన్ పాకీజా గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఆమె చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంది. ముందుగా పాకీజా గారు నేపథ్యం గురించి ఒకసారి చూద్దాం. దాదాపు 150 చిత్రాల్లో నటించింది పాకీజా. తెలుగు, తమిళ చిత్రాలలో ఒక కమీడియన్గా తనకంటూ పేరును సంపాదించుకున్నారు. అయితే ఎంత గొప్ప జీవితం అనుభవించారు, అన్ని కష్టాలు కూడా చూశారు. తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు పాకీజా. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి స్టార్స్ నటించిన సినిమాల్లో కమీడియన్గా చేసి చాలా పేరును సంపాదించుకున్నారు. అసెంబ్లీ రౌడీలలో నటించిన పాకీజా క్యారెక్టర్ ఆమె పేరు స్థిరపడిపోయింది. పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హాస్యనటుడు బ్రహ్మానందం గారు పాకీజా కాంబినేషన్లో కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. పాకీజా తల్లిగారికి క్యాన్సర్. సినిమాల్లో నటిస్తూ వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ పెళ్లికి దూరంగా ఉండిపోయారు. ఇక సినిమాల్లో వచ్చిన డబ్బులు తల్లి ట్రీట్మెంట్కు, కష్టమని వచ్చిన బంధువులకు అంతా సహాయం చేసేవారు. దాంతో తాను రూపాయి కూడా వెనకేసుకోలేక పోయింది. చెన్నైలో సొంత ఇల్లు లేదు, అంతా సంపాదించిన ఇల్లు కూడా కొనుక్కోలేకపోయింది. తల్లి చనిపోయిన తర్వాత తన సొంత ఊరు కరకొడైకి వెళ్ళిపోయింది. అక్కడ కూడా ఒక పూట తింటే మరో పూట తిండికి వెతుక్కునే పరిస్థితి. ఆమె ప్రస్తుత పరిస్థితి కనీసం తిండి కూడా తినే స్తోమత లేదు. షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఓవైపు గర్భాశయం తొలగించడంతో ఆమె ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మందకించాయి. కనీసం వేసుకోవడానికి కూడా బట్టలు లేవు. తన పరిస్థితి గురించి తమిళ నటుల వేదిక అయిన నడిగర్ సంఘానికి రజనీకాంత్కు, సీఎం తనయుడైన ఉదయనిధి స్టాలిన్కు విన్నవించుకుందట పాకీజా. ఎవరి దగ్గర నుంచి పైసా కూడా సహాయం అందలేదంటూ వాపోయింది. జయలలిత బ్రతుకున్నంత వరకు ఆమె అన్నా డిఎంకేలో పనిచేశారు. ఆమె బాగోగులు కూడా జయలలితే చూసుకునేవారట. కానీ ఆమె మరణం తరువాత పాకీజా పరిస్థితి తలకిందులైపోయింది. అవకాశాలు లేక వేరే పని చేయలేక అవస్థలు పడిపోతున్నారు పాకీజా. ఇక కొన్ని రోజుల క్రితం ఒక ప్రముఖ ఛానల్ ఈమెను ఒక ఇంటర్వ్యూ చేయగా తెలుగు పరిశ్రమ స్పందించింది. మంచు విష్ణు ఆమెకు మాక ఇప్పించారు. మెగా ఫ్యామిలీ ఆర్థిక సహాయం చేశారని సమాచారం. అయితే ఆమె ఆర్థిక ఇబ్బందులు తొలగలేదు. పూట గడవక ఆమె తిరుపతిలో దుకాణాల ముందు భిక్షాటన చేసుకుంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆమె జబర్దస్త్లో మెరిశారు. ఒకప్పుడు స్టార్ కమేడియన్గా ఉన్న ఆమె తిరుపతిలో భిక్షాటన చేసుకుంటూ కనిపించడంతో చాలా మంది కన్నీళ్లు పెడుతున్నారు. నటించడానికి తను రెడీగా ఉన్నానని, అవకాశం ఇస్తే ఇప్పటికీ నటిస్తానంటుంది. ప్రస్తుతం హాస్టల్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. నాకు కెరీర్ పరంగా లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చి ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నానని తెలిపారు. అయితే అక్కడికి వచ్చి ఉండటానికి కొన్ని డబ్బులు లేవంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఆమె హాస్టల్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. ఎవరైనా సహాయం చేస్తారు ఏమో అని ఎదురు చూస్తూ ఉన్నారు అని తాజాగా చెప్పుకొని భావోద్వేగానికి గురయ్యారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా మరి అలనాటి పాకీజా గారు నేటి ఏ పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.